ఈ రోజున ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా ఒంగోలు, ప్రకాశం జిల్లా ఒంగోలుకి రైస్ పంపించడం జరుగుతూ ఉంది. ఒంగోలు అందరికీ నమస్కారం. ఈ రోజున ఒంగోలుకి, ప్రకాశం జిల్లా ఒంగోలుకి రైస్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ప్రకాశం జిల్లా ఒంగోలుకి రేపు నుంచి మురగశిర కార్తె రావడం జరుగుతూ ఉంది. జొన్నవాడ కామాక్షమ్మ తల్లికి ఒక బ్యాగ్ సమర్పించి ఆ తర్వాత మనం న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా జూన్ నెలలో. 2024లో చేసాం, 2025లో చేసాం, 2026లో కూడా ఇక తొందరలోనే ఈ ప్రక్రియ ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. న్యూ రైస్ రిలీజ్ చేసిన ప్రతిసారి జొన్నవాడ కామాక్షమ్మ తల్లికి ఒక బ్యాగ్ సమర్పించి ఆ తర్వాత మనం రైస్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి పంపించడం జరుగుతూ ఉంటుంది. కొత్త రైస్, న్యూ రైస్ రిలీజ్ చేసిన ప్రతిసారి కూడా ఈసారి కూడా ఇంకొక 3-4 రోజుల్లోనే మనం రెడీ చేసి జొన్నవాడ కామాక్షమ్మ తల్లికి సమర్పించి ఆ తర్వాత న్యూ రైస్ వదలడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. హర్షత్ విహార్ అండ్ టీమ్. 2024 సంవత్సరం, పోయిన సంవత్సరంలో జూన్ 8, 2024 నాడు మనం ఒక రైస్ బ్యాగ్ వేయడం జరిగింది జొన్నవాడ కామాక్షమ్మ తల్లికి. అక్కడికి అయిపోయింది. 2024 బాగా జరగడం జరిగింది. 2025 నా జీవితంలో మర్చిపోలేంది. 2025లో జూన్ 6వ తారీఖు, 4వ తారీఖు పుట్టినరోజు తెల్లారి 5, ఆ తర్వాత 6వ తారీఖు మనం వేయడం జరిగింది జూన్ 6న. 2025లో ప్రకృతి రత్న అవార్డు అందుకోవడం, అదేవిధంగా ఒక పుస్తకం రాయడం, ఈ ప్రపంచంలో కళ్ళెదురు కనిపించే నిజమైన దేవతల పుస్తకాలు, ఒక పుస్తకం రాయడం, ఈ రెండు కూడా 2025లో జరిగిపోయి అది నా జీవితంలో మర్చిపోలేనటువంటి విషయం. అదేవిధంగా ప్రతి 5 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ ప్రతి సంవత్సరం జూన్ నెలలో రైస్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. నూతన రైస్ RNR 15048 తెలంగాణ సోనా CVR పత్తుల వరిసాగు. ఈ 2026లో కూడా తొందరలోనే తేదీ ప్రకటించి రైసు జొన్నవాడ కామాక్షమ్మ తల్లికి సమర్పిస్తాం. థ్యాంక్ యూ.